ఓకే, ఇక ఈరోజు పేపర్లు చూడవచ్చు, సోషల్ మీడియాలో చూడవచ్చు. బీఆర్ఎస్ వాళ్ళు అసలు ఇక ఆగుతలేరు. ఇక్కడ నందిమేడారం నుంచి పంపులు ఆన్ చేసిరంట, అయిపోయింది మొత్తం. కాళేశ్వరం మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. వీళ్ళే అబద్ధ ప్రచారాలు చేస్తారు, కాళేశ్వరం మీద బురద చల్లుతున్నారు అని. సరే, దాని మీద మనం మాట్లాడదాం. ఇక్కడ ఒకసారి చూడవచ్చు, ఇక్కడ కేటీఆర్ గర్జనతోటే ఇది గంగ ఎగిసిందట. మరి గర్జన అప్పుడెప్పుడో గర్జిస్తే అయిపోతున్నది. వీళ్ళు మొత్తం గర్జనలు మొత్తం అదేంది, నిన్న కేసీఆర్ కూడా ఏమో అన్నాడు కదా, మొత్తం చీల్చి చెండాడుతా ఇవన్నీ. మరి నిన్న ఆయన చీల్చి చెండాడలేదు పాపం, చీల్చి చెండాడతారు అసెంబ్లీలో అనుకుంటే ఆయన రాలేదు. సరే, ఇక్కడ కేటీఆర్ గర్జించిందంట. కేసీఆర్ గర్జించడంతో ఇవి స్టార్ట్ అయినాయంట ఈ పంపులని. సరే, ఈ పంపుల విషయం చూద్దాం. అసలు కాళేశ్వరంలో నిజంగా ఏమైంది, వీళ్ళు చెప్పుకుంటున్నది ఏంది. సరే, ఈ పంపులు కూడా కాళేశ్వరంలో భాగంగానే కట్టిరు, దాంట్లో ఎవరికి డౌట్ లేదు, ఒప్పుకుందాం. సరే, కానీ అసలు లోపం ఎక్కడుంది, వీళ్ళు ఎక్కడ ఏం చేస్తారు అనేది మనం కొంచెం డీటెయిల్గా చూద్దాం. అంతకంటే ముందు వీళ్ళు ఏమన్నారు చూసి తర్వాత దాని జోలికి పోదాము. ఇక అప్పుడు తప్పడ్డ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎట్లా ఉప్పయిందంట, రానే రాదన్న గోదావరి గంగ ఇప్పుడు ఎట్లా ఉప్పొంగింది, గిర్రున తిరిగిన పంపులు కాళేశ్వరానికి కావా, ఈ గిర్రున తిరిగేవి కూడా కాళేశ్వరం పంపులే, ఒప్పుకుందాము. కానీ అసలుది వేరే దగ్గర ఉంది, ఇది కొసరిది, దాన్ని కూడా చూద్దాం దాని గురించి. ఇంకా కాళేశ్వరం పంపులు నడిపి గోదావరి జలాలను రైతులకు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎప్పటి నుంచో మొత్తుకుంటుందట. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఇంకా ప్రభుత్వంలో కొంతమంది బీఆర్ఎస్ కోవట్లు అనే వాళ్ళు ఉన్నారు. సరే, కోవట్లు అవసరం లేకున్నా కానీ అక్కడ వాటర్ ఫ్లో ఎక్కడి నుంచి ఎంత వస్తుంది, ఎక్కడ ఎంత అవుతుంది, ఎప్పుడు మోటార్లు ఆన్ చేస్తారనే విషయం మీద వీళ్ళకి అవగాహన ఉంది. దానికి తగ్గట్టే వీళ్ళు మంచి టైంకి వెళ్ళిరు. వాళ్ళు మోటార్లు ఆన్ చేస్తారన్న విషయం, గవర్నమెంట్ వాళ్ళు మోటార్లు ఆన్ చేస్తారన్న విషయం తెలిసిన తర్వాతనే ఒక రోజు ముందు వీళ్ళు వెళ్ళి అక్కడ అంతా షో చేసిరు, గర్జించిరు, డెడ్ లైన్ పెట్టిరు. అవన్నీ కూడా ప్లాన్ ప్రకారం జరిగినాయి. అంటే అయ్యేటువంటి పెళ్ళి అవుతుంది ఎట్లా, ఆ పెళ్ళి అయ్యే విషయం తెలిసి సంబంధం కుదురుతుందని తెలిసిన తర్వాత ఆ పక్కన ఎవరో పడనోడు ఉంటాడు, పెళ్ళి కుదురుతుంది, కుదరకపోతే మేము అంత చూస్తాం అది ఇది అంటారు. కానీ ఆల్రెడీ కుదిరిన పెళ్ళి లోపల అయిపోయి ఉంటుంది అది. కానీ వీళ్ళు వచ్చి నేను బెదిరించినందుకే ఆ పెళ్ళి కుదిరిందని చెప్పుకుంటారు కదా, అట్లా ఉంది ఈయన కథ కూడా. ఏంటంటే ఇక్కడ మోటార్లు ఆన్ చేస్తారు, అవి కాళేశ్వరం మోటార్లే, ఒప్పుకుందాము. కానీ ప్రాబ్లం ఎక్కడుంది, వీళ్ళు ఎందుకు ఇక్కడ అడావిడి చేస్తారు అనేది కూడా చూద్దాం. సరే, ఇవన్నీ కూడా వీళ్ళు పరామర్శ యాత్ర జరిపి హెచ్చరిక చేస్తే తప్ప నీరు విడుదల కాలేదంట. హరీష్ రావు రాజీనామా సవాల్ చేసి మిన్ను మన్ని ఏకం చేస్తే కానీ మరి రుణమాఫీపై కదలే, మొత్తం వీళ్ళు చేస్తే తప్ప అసలు గవర్నమెంట్ పని చేస్తలేదట. సరే, మరి ఇట్లే చాలా పనులు వీళ్ళు చేయాల్సి ఉంది. మరి తర్వాత చేస్తారా చేయరా చూద్దాం. కానీ వీళ్ళు చేసే ముందు ఏమవుతుందంటే, ఆడ అయ్యే పనికే వీళ్ళు చేస్తారు. రుణమాఫీ అవుతుంది, వాళ్ళు తెలుసు వాళ్ళు చేస్తారని, వీళ్ళు హడావిడి చేస్తారు. మరి రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తామన్నారు, దాని గురించి సపోర్ట్ అయ్యారు. సరే, ఇక వాళ్ళ ఇష్టం ఎందుకు, కానీ మనం అసలు దీన్ని కథ ఏందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒక ఫోటో, చిన్న ఫోటోతోటి ఇలా కథ ఏందనేది మనం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఆ ఫోటో తీస్తున్నాం, ఒక్క నిమిషం. ఇక్కడ ఉంది. ఓకే, ఇది కథ. ఇది అసలు నిజానికి ఇది కాళేశ్వరం కథ. ఇది మొత్తం ఇది యాక్చువల్లీ వీళ్ళు చెప్తున్నారు కదా, అసలు తుమ్మిడిగట్టి దగ్గర కట్టింటే గ్రావిటీతోనే వచ్చి ఎల్లంపల్లి నీళ్ళు పడేటివి. నిజానికి ఇప్పుడు ఎల్లంపల్లి నుంచే మోటార్లు ఆన్ చేసిరు. సరే, యాక్చువల్లీ ఎల్లంపల్లికి కూడా మోటార్లు ఎందుకు ఆన్ చేసిరు అంటే, అస్సలు కాళేశ్వరం కథ ఏంది, వీళ్ళు మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టిరు. ఇది ఇక్కడ కట్టిరు కదా, ఈ నుంచి వీడికి ఎత్తిపోయాలి, ఈ నుంచి అన్నారం సుందిల్లా ఇట్లా ఎత్తిపోసి వీడికి ఎత్తిపోయాలి. ఈ మూడు ఎత్తిపోసి వీడికి వాటర్ రావాలి. వాటర్ వచ్చినాక ఈ నుంచి ఇవన్నీ కూడా అవుతాయి. ఇక ఇవి ఉన్నాయి కదా, మల్లన్న సాగరు, మిడుమానేరు, ఇవన్నీ కూడా వాటర్ తర్వాత సప్లై అవుతాయి. ఇదంతా కూడా కాళేశ్వరం కథ. సరే, ఇక్కడ వీళ్ళు కాళేశ్వరం మేము అది చేసినాం ఇది చేసినాం అంటారు కదా, మేడిగడ్డ దగ్గర మొత్తం గేట్లన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి. ఎందుకు ఓపెన్ చేసినాయో తెలుసు, ఆల్రెడీ అది ప్రాజెక్టు కుంగిపోయింది. ఆడ గేట్లు కనుక మూసేస్తే ఆ ప్రెజర్కు ఆ బ్యారేజ్ అంతా పగిలిపోయే అవకాశం ఉంది, బ్యారేజ్ మొత్తం కొట్టుకపోయే అవకాశం ఉంది, లేకుంటే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికీ గేట్లు వేయొద్దు అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళే చెప్పారు. దాంతో వాళ్ళన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టిరు. మేడిగడ్డ బ్యారేజ్ ఉంది కదా, సరే ఇప్పుడు బ్రిడ్జ్ అయింది, అది బ్యారేజ్ కాదు బ్రిడ్జి. ఆ మేడిగడ్డ బ్రిడ్జ్ ఏమైందంటే వచ్చిన నీళ్ళన్నీ వచ్చినట్టు వదిలేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఆ కరెక్ట్ కట్టుడు సరిగ్గా కట్టలే కాబట్టి ఆ గేట్లు వేస్తే అది కొట్టుకపోయే అవకాశం ఉంది కాబట్టి అక్కడ వద్దు అన్నారు. దీంతో ఏమైంది, ఈ నుంచి ఎత్తిపోతలు బంద్ అయిపోయినాయి. ఎందుకంటే వచ్చిన నీళ్ళు వచ్చినట్టు మొత్తం కిందికి వెళ్ళిపోతున్నాయి నీళ్ళన్నీ మేడిగడ్డ దగ్గర. కాబట్టి
వీళ్ళంతా గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. అసలు ఏమనుకుంటారు అంటే జనాలను వీళ్ళు ఏమని డైవర్ట్ చేస్తారంటే మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎత్తిపోస్తారేమో వీడికి అనుకుంటారు. పాపం జనాలకు అందరికీ కూడా అవగాహన ఉండదు కదా. మేడిగడ్డ నుంచి మిడ్మానేర్కి ఎల్లంపల్లికి ఎత్తిపోస్తున్నారేమో, ఎల్లంపల్లికి వెళ్ళే ఈ నీళ్ళు ఇడిచిపెట్టిరేమో అనుకుంటున్నారు. ఆడ వాస్తవం అది కాదు. వీళ్ళు కట్టిన మేడిగడ్డ బ్యారేజ్ సరే మేడిగడ్డ బ్రిడ్జ్ బాగాలేదు అది. ఎందుకంటే బ్రిడ్జ్ ఎందుకు అంటున్నా తెలుసు ఇప్పుడు, అది బ్యారేజ్ కాదు. ఎందుకంటే వచ్చిన నీళ్ళు వచ్చినట్టు కిందికి వస్తున్నాయి కాబట్టి నేను బ్రిడ్జ్ అనే అంట. అది మళ్ళీ బంద్ చేసినప్పుడే బ్యారేజ్ అంట. సరే, ఆ మేడిగడ్డ బ్రిడ్జ్కి వెళ్ళి మొత్తం కూడా నీళ్ళు కిందికి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎత్తిపోయాలి. ఈ అన్నారము, సుందిల్లా ఈ బ్యారేజీలు కూడా సరిగా లేవు. ఇక్కడ కూడా నీళ్ళని నిల్వ చేయొద్దండి, అక్కడ కూడా అవి కూడా ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా నీళ్లు నిల్వ చేయడం కానీ ఎత్తిపోతలు కానీ అవన్నీ కూడా బంద్ అయిపోయినాయి. ఎందుకంటే అసలు ఇక్కడ నుంచి నీళ్ళు వస్తేనే కదా ఈ నుంచి ఎత్తిపోసుడు, మళ్ళీ ఇక్కడ నుంచి వస్తేనే ఈడికి వస్తేనే ఈ నుంచి ఎత్తిపోసుడు, ఈ నుంచి ఎత్తిపోసుడు 3 సార్లు ఎత్తిపోయాలి. ఈ 3 సార్లు ఎత్తిపోసే ప్రాబ్లం లేకుండా ఏమైందంటే పైన వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలకు గోదావరి ఈ నీళ్ళు వచ్చినాయి కదా, ఈ గోదావరి నీళ్ళే ఎల్లంపల్లికి వచ్చినాయి. ఎల్లంపల్లి నిండిపోయింది ఇప్పుడు. మంచిగా అంటే 12,000-13,000 క్యూసెక్ల వాటర్ వస్తున్నాయి. దాంతో ఎల్లంపల్లి దాదాపు పూర్తి స్థాయి కెపాసిటీకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ గేట్లు ఎత్తాలి. గేట్లు ఎత్తి మళ్ళీ ఎక్కడ పోతాయి నీళ్ళు? కిందికే మళ్ళీ ఇక్కడనే ఇక్కడ పోయి మళ్ళీ మేడిగడకి వెళ్ళి కిందికి వెళ్ళిపోతాయి. లాస్ట్ టైం 2 సార్లు కూడా చూసినాం మనం. వీళ్ళు ఇక్కడ మోటార్లు చూపించుకోవాలి, నీళ్లు దుంకే చూపించుకోవాలని. ఈడంగా నీళ్ళు వస్తున్నాయి. వీళ్ళు ఏం చేశారంటే ఈ నుంచి ఎత్తిపోసారు. మళ్ళీ ఈ నుంచి ఈడికి ఎత్తిపోసి, ఈ నుంచి ఈడికి ఎత్తిపోసి, ఈ నుంచి ఈడికి ఎత్తిపోసారు. ఇక్కడ నుంచి నీళ్ళు వచ్చినాయి. ఈ బ్యారేజ్ ఫుల్ అయింది. ఫుల్ కావడంతో మళ్ళీ ఎత్తిపోసిన నీళ్ళన్నీ మళ్ళీ కిందికి వదిలిపెట్టారు. అప్పుడు వాళ్ళు లాస్ట్ టైం అంటే ఆ కరెంటు బిల్లు బొక్క అది బొక్క వీళ్ళు చూపించుకోనికి మేము చేస్తున్నాం నీళ్ళు ఎత్తిపోస్తున్నామని. సరే, యాక్చువల్లీ ఈ ప్రాజెక్టు ఎప్పుడు కరెక్ట్ అవుతుందంటే ఈ గోదావరి మెయిన్ నదికి ఒకవేళ వరద రాకపోతే ఇది, కాకపోతే ఇదంతా అవసరం లేదు. ఒకసారి చూడండి మీరు, సింపుల్గా కనిపిస్తుంది ఇక్కడ. ఇక చూడండి, ఇక్కడ తుమ్మిడిహట్టి దగ్గర కనుక వీళ్ళు బ్యారేజ్ కట్టుంటే ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు వైఎస్ ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టు వీళ్ళు కనుక కట్టుంటే ఈడ బ్యారేజ్ కట్టుంటే గ్రావిటీతోనే ఈ వాటర్ వచ్చేవండి ఇక్కడికి. ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు గ్రావిటీతో వచ్చేటివి. ఎత్తిపోతలు ఈ కరెంటు బిల్లు మిగులుతుండే మనకు, ఈ కరెంటు బిల్లు మిగులుతుండే దూరం కూడా తగ్గుతుంది. ఇంత ఈ ఎత్తిపోతల కథ అంతా బంద్ అవుతుండే. కానీ మన 1,00,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ మెదడు రంగరించి అది చేసి ఇది చేసి ఈడ బ్యారేజ్ కట్టమని చెప్పినట్ట. మరి ఇంకా బ్యారేజ్ ఎందుకు కట్టిర్రు ఏందనేది నీటిపారుదల శాఖ నిపుణులను అడిగితే వాళ్ళు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ సింపుల్గా నేను చెప్తున్నా, ఇదంతా కూడా అవసరం లేదు నిజానికి. మన సారు ఇదంతా కూడా ఇది ఎక్స్ట్రానే ఈ ఎత్తిపోతలు 3 ఎత్తిపోతలు ఎక్స్ట్రా అయిపోయినాయి. ఈడ ఒక బ్యారేజ్ కట్టుంటే వచ్చి ఇంట్లో పడుతుండే. అది వద్దనుకొని అక్కడైతే పైసలు రావనుకొని సార్ ఇవంతా కూడా చేసి ఈడికి ఎత్తిపోసాడు. ఇప్పుడు కూడా మళ్ళీ జనాలను ఇంకా వీళ్ళు ఎంత బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లుంటారంటే జనాలు మొత్తం ఏం తెలియదు, మేము ఏం చెప్తే అది నమ్ముతాం, గుడ్డోళ్ళు చెమిటోళ్ళు గొర్రెలు అనుకుంటారు. అట్లా అనుకుంటేనే మొన్ననే వాత పెట్టారు, అయినా వాళ్ళు మారతలేరు. వాళ్ళది కథ అట్లే ఉంది. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ నుంచి వాటర్ వచ్చినాయి, ఈ బ్యారేజ్ నిండిపోయింది ఎల్లంపల్లి. ఇక్కడ మోటార్లు ఆన్ చేసి ఇక్కడికి ఎత్తిపోస్తారు, ఇక్కడ నుంచి ఇక్కడికి. సరే, తర్వాత దాని ఫ్లో అది వెళ్ళిపోతుంది. ఈడ మోటార్లు ఆన్ చేసి ఎత్తిపోసినందుకు వీళ్ళు ఏమంటారు అంటే అది కాళేశ్వరం మోటార్లు కావా మేము అంటే. వీళ్ళు చేసిన ఘనత ఏముంది? వీళ్ళు అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈడ కట్టుకున్నారు ఈ నుంచి ఎత్తిపోయాలని. ఈ అసలుదే పగిలిపోయింది ఆడ. వీళ్ళు చేసిన గొప్పతనం ఏముంది? ఇదంతా వేస్ట్ ఖర్చే కదా. ఈ వేస్ట్ ఖర్చు గురించి ఎందుకు అడగరు అంటే ఈ బ్యారేజ్ ఫెయిల్ అయిపోయింది, ఇది కూడా ఫెయిల్ అయిపోయింది, దీనికి మరమ్మతులు జరపాలి, చెయ్యాలి. ఇక కథ తర్వాత ఇప్పుడు ఇన్ని వేల కోట్లు వేస్ట్ చేసి ఈడ ఉన్నటువంటి అంటే మనం పెట్టిన ఖర్చులో 50% వేస్ట్ అయిపోయింది. ఇదంతా కూడా వేస్ట్ అయిపోయింది, ఈ ఖర్చు అంతా వేస్ట్ అయిపోయింది, ఇక్కడ పనికి రాకుండా అయిపోయిన తర్వాత ఈ నుంచి మోటార్ ఎత్తిపోసే వరకు మా ఘనత, మేము డెడ్ లైన్ పెట్టాం, అది పెట్టాం. మీ డెడ్ లైన్ పెట్టినందుకు కాదు సార్, ఆడ అయింది ఇక్కడ నీళ్ళు వచ్చినాయి, ఇది నిండింది, ఇక్కడ గేట్లు ఎత్తాలి. ఎట్లా గేట్లు ఎత్తే బదులు ఇక్కడ నుంచి ఎత్తిపోస్తున్నారు. అది ఎవరు గవర్నమెంట్ ఉన్నా చేసేటువంటి పని అది. అంటే మీరు తీసుకొచ్చి ఆడ ఒక 10 బస్సులు తెచ్చి ఆడ పెడతారు. పెట్టినప్పుడు తప్పదు కదా, తిప్పాలి కదా, లేకుంటే ఖరాబ్ అయిపోతాయి కదా. వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. మోటార్లు తెచ్చి మీరు ఫిట్ చేసిర్రు, ఇది అన్నీ కూడా కట్టిరు కాబట్టి ఇక్కడ అవైలబుల్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా గవర్నమెంట్ అలా పని చేసుకుంటూ పోతుంది. అది మీ గొప్పతనం లేదు, మీ ఘనత కాదు. మీ గొప్పతనం ఘనత అంతా ఇన్నే కనిపిస్తుంది. మరి ఇవన్నీ కూడా ఎందుకు పని చేస్తలేవు అనేది మీరు ఆన్సర్ చేయండి. ఇదెందుకు పని చేస్తలేదు అనేది ఆన్సర్ చేయరు సార్. కేటీఆర్ సార్, మీరు ఉట్టేనే కాళేశ్వరం కుట్రా, నేను పోయి గర్జించిన, మీరు గర్జనలు చాలా ఉన్నాయి.
పోయి ఆ ఢిల్లీలో పోయి గర్జించండి, గర్జించి ఏ తప్పు చేయని మీ చెల్లెల్ని పోయి రిలీజ్ చేసుకోరు ఫస్ట్ పోయి. ఇదే గర్జన ఆడ పోయి గర్జించురి, భయపడతారు. మీరు తప్పు చేయలే కదా కవితక్క, పోయి అక్కడ వినిపించుకోరి, ఆ పని చేసుకోరి. ఇంకా మీకు ప్రతిపక్ష బాధ్యతలు అప్పచెప్పారు, ఇంకా చాలా పనులు ఉన్నాయి, ఇవన్నీ కాదు చేయాల్సింది. మీరు ఇక్కడ దీనికి ఆన్సర్ చెప్పురు ఫస్ట్, ఇవంతా ఎందుకు వేస్ట్ అయింది అనేది ఫస్ట్ ఆన్సర్ చెప్పురు. చెప్పినాక ఇవన్నీ కూడా మాట్లాడుతురు. అంటే తెలంగాణ జనము పిచ్చోళ్ళు అని మీరు అనుకోకండి, వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది. వాళ్ళు ఇక్కడ ఏమవుతుంది అనేది చాలా నిశితంగా గమనిస్తున్నారు. మీరు మీ పేపర్తో ఇక మొత్తం అట్లయింది ఇట్లయిందని మీరు ఎంత ఇచ్చినా కానీ ఇప్పటికీ జనాలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరు, చాలా టైం పడుతుంది. అంటే నిజంగా ఇక్కడ కాళేశ్వరంలో ఏం జరుగుతుంది అనేది కాస్త జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం. థ్యాంక్ యూ.